ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, దేశంలో ఘోర ప్రమాదం, 44 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పెద్ద హౌసింగ్ అనగా ఎస్టేట్ను ప్రళయాగ్ని చుట్టుముట్టిందనమాట. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మృతి చెందగా 279 మంది ఆచూకీ తెలియడం లేదు. అసలు ఇక ఈ ప్రమాదంలో దాదాపు 4600 పైగా అక్కడ నివాసితులు ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కలవర పెడుతుంది. అగ్ని కిలలు మొదలై 13 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపు రాలేదు. విచారకరం ఏమిటంటే స్థానికులు కాపాడేందుకు వచ్చి పలువురు అగ్నిమాపక సిబ్బంది సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హాంకాంగ్ తైపో జిల్లాలో అపార్ట్మెంట్లో ఇక వాంగ్పూ కోర్ట్ బ్లాక్స్లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్లో దాదాపు 5000 మంది జనాభా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ సముదాయంలో మొత్తం 8 భవనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4600 మంది జనాభా నివసిస్తున్నారు. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది భారీ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రమాదంలో మరణించారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలామంది భవనాల్లో చిక్కుకొని భావిస్తున్నారు. అయితే ఎంతమంది ఉన్నారన్న దానిపై అధికార ప్రకటన విడుదల కాలేదు. హాంకాంగ్లో అత్యంత తీవ్ర ప్రమాదాలు గుర్తించే లెవెల్ 5గా దీనిని పరిగణిస్తారు. హాంకాంగ్లో హౌసింగ్ సొసైటీ భవనాల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా కావడం వల్ల అగ్ని ప్రమాద ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. హాంకాంగ్ కాలగమనం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక 51 నిమిషాల మంటలు అయితే ఆ సమయంలో చెలరేగా తర్వాత అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ప్రమాద స్థలం నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో తాయ్పో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అగ్నిమాపక కిలలు సమీపంలో భవనాలు వ్యాపించడంతో పోలీసులు అక్కడికి 1000 మంది ఖాళీ చేయించి షెల్టర్లకు తరలించారు. చాలామంది రోడ్లు మూసివేయడం జరిగింది. ఇక 30కి పైగా బస్సు రూట్లు మళ్లించారు. కాంప్లెక్స్లో సముద్ర తీరానికి ప్రధాన రహదారి దగ్గరగా ఉంది. అక్కడికి ప్లాట్లు సాధారణంగా 400 నుంచి 500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. మరమ్మతుల పనుల కోసం భవనాలు బయట కట్టిన వెదురు బొంగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ ప్రమాదంలో దాదాపు 44 మంది మృతి చెందారు. ఇంకా దాదాపు ఇంతమంది ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి, ఇక గాయపడిన వారి సంఖ్య, ఇంకా వారు ఎలా ఉన్నారన్న పరిస్థితి కూడా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదంటున్నారు.